గురుగారు, దక్షిణ కాశీగా పేరున్నటువంటి ధర్మపురిలో ఈ పాల్గొన్న శుద్ధ ద్వాదశి రోజున జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవ విశిష్టత ఏంటో తెలియజేస్తారు? బాగుందమ్మా. ధర్మపురి తెలంగాణ రాష్ట్రమే చాలా విశిష్టమైనటువంటిది. అందులో ధర్మపురి చాలా విశిష్టమైనటువంటిది. ధర్మపురికి వెళ్ళినటువంటి వాళ్ళు యమపురికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ధర్మపురిలో ఒక్కసారి కనుక నువ్వు కాలు పెట్టావు అంటే యమపురిలో అంటే జీవుడు ఎప్పుడైనా సరే మరణం సంభవిస్తుంది, కానీ చనిపోయిన తర్వాత యమలోకం చూడవలసిన అవసరం రాదుట. అందువల్ల జీవితంలో ఒక్కసారైనా సరే ధర్మపురి వెళ్ళి రావాలి అంటారు. ఏంటంటే అంత విశిష్టత? అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటుగా యమధర్మరాజు ఉంటాడు. అది చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం. యమధర్మరాజు లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా అక్కడ కొలువై ఉంటాడు. ఆ యమధర్మరాజు లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. అందువల్ల యమధర్మరాజు గారి యొక్క సేవ కూడా మనం ధర్మపురిలో మనకి లభ్యమవుతుంది. ఎవరో ధర్మవర్మ అనేటువంటి అతను పరిపాలించాడు కాబట్టి ధర్మపురి అనేటువంటి పేరు ఆ ధర్మపురికి ఏర్పడిందని చెప్తారు. కానీ నిజానికి ధర్మ శబ్దం యముడికి సంబంధించినటువంటిది. యముడి యొక్క పురి ధర్మపురి. ఎందుకనంటే ఆ ధర్మపురిలో ఈరోజు చక్కగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణోత్సవం ఈరోజు జరుపుతారు. అది అందరూ కన్నుల విందుగా చూడవలసినటువంటిది. ఎందుకనంటే సమైక్యత అని మనం ఏదైతే అంటున్నామో, ఎందుకంటే చంద్రశేఖర 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 పాహిమాం అని చెప్పి లోకంలో చాలా సుప్రసిద్ధం. శివుడికి సంబంధించి యమధర్మరాజు మనకు వెంటనే గుర్తుకొస్తాడు. కానీ శివుడికి కాకుండా విష్ణుమూర్తి పక్కన యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు ఇక్కడ విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటాడు. అంటే ఏమని చెప్తోంది మన సంప్రదాయం? శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే, ఇద్దరిని వేరువేరుగా చూడకు, ఇద్దరూ ఒక్కటే అనేటువంటి ఒక గొప్ప తాత్విక సందేశాన్ని అందచేయటానికి యమధర్మరాజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని చక్కగా సేవిస్తూ ఉంటాడు. యమ బాధలు తొలగటమే కాదు, గ్రహ బాధలు. ఎందుకంటే బతికినంతకాలం కూడా ఎలాగో మరణం ఎవరు ఏ జీవికైనా తప్పదు. బతికినంతకాలం అతని యొక్క జాతక చక్రం ప్రకారం ఫలానా దశలో ఈ గ్రహం పీడిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ గ్రహ బాధలు కూడా యమధర్మరాజు తొలగించేస్తాడట ఈ ధర్మపురిలో గనక ఆ యమధర్మరాజుని. ఎందుకంటే యమధర్మరాజుకి అంతటి శక్తి ఎందుకు వచ్చిందంటే ఇదిగో పక్కన ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత. అందువల్ల తప్పనిసరిగా ధర్మపురి ఏదో ఒక రోజు వెళ్ళాలి. అందున ఈ రోజు గనక వెళితే, కళ్యాణోత్సవం రోజు గనక వెళితే ఆ యమధర్మరాజు గారి యొక్క కరుణ, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరుణతో పాటుగా అందరి జీవుల మీద ప్రసరించి చక్కగా ఐహిక ఆముష్మిక ముక్తిని అందరూ పొందెదరుగాక.